अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి ఎలా అయితే త్రివిక్రముడుగా ఇంతింతై వటుడింతయ్య అన్నట్టుగా అలా 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 పెరిగి పెద్దవాడైపోయి ఈ ప్రపంచాన్ని అంతటినీ ఏలేడో కొలిచేడో అలాగా అందరూ కూడా దినదినాభివృద్ధి కలగాలి. పరాభనామ సంవత్సరంలో అందరికీ కూడా భగవద్భాగవత ఆచార్య సేవలో అందరూ కూడా ఇంతింతై వటుడింతయ్య అన్నట్టుగా అందరికీ భగవద్భాగవతాచార్య సేవ దినదినాభివృద్ధి కలగాలి. ఎప్పుడైతే భగవత్ సేవ దినదినాభివృద్ధి అయిందో, ఒక రోజు కన్నా ఓ రోజు ఓ రోజు ఎక్కువ అయిందో, ఆటోమేటిక్గా అందులోనే భగవత్ సేవ ఎప్పుడైతే చేసామో అన్ని కోరికలు భగవంతుడు తీర్చేస్తాడు. ప్రత్యేకించి స్వామి నాకు అనారోగ్యాన్ని తొలగించు, ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఐశ్వర్యాన్నివ్వు, విద్యనివ్వు, కీర్తినివ్వు, పదవనివ్వు అని మనం అడగక్కర్లేదు. ప్రత్యేకించి స్వామి నీ శ్రీపాద సేవలో నేను ఎల్లప్పుడూ ఉండేటట్టు చూడు స్వామి అని ప్రార్థిస్తే చాలు, శ్రీమన్నారాయణమూర్తిని అదే దినదినాభివృద్ధి తీసుకెడుతుంది. అటు భగవత్ సేవ ఎల్లప్పుడూ ఉండేటట్టు మనం కోరుకోవాలి. భగవంతుడు స్వామి నీ సేవ ఎల్లప్పుడూ నేను చేసుకోవాలి అని ప్రార్థిస్తే చాలు, భగవంతుడు మనకు కావాల్సినవన్నీ చూస్తాడు. అంటే మన రక్షణ బాధ్యతని భగవంతుడి మీద ఉంచాలి. స్వామి నా బాధ్యత నీది, నేను నీకు చెందినవాడిని, తవాస్మి, నేను నీవాణ్ణయ్యా, నా బాధ్యత నాకు తెలీదు, నాకు ఏది హితమో ఏది ఇదో నాకు తెలియదు, నాకు ఏది మంచో అది నువ్వు చేసి పెట్టు అని ప్రార్థించాలి ఈ పరాభనామ సంవత్సరంలో. అయితే ఆ ప్రార్థన మనం రేపటి నుంచి ఉగాది నుంచి మనం ప్రారంభిద్దాం. ఎలా ప్రారంభిద్దాం? శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి మానవుడుగా అవతరించి ఆయన ఏ విధంగా మానవుడు ఫలానా విధంగా ఉండాలి అని తను ఆచరించి చూపించాడు ధర్మాలన్నింటినీ కూడా. తత్సంబంధమైనటువంటి శ్రీమద్ రామాయణంలో ఎన్నో సుందరకాండ మొదలైన అద్భుతమైన కాండలు ఉన్నాయి. అరణ్యకాండని ఒక కాండ ఉంది, అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎవరైనా తెలియని వారు ఉంటారేమో అని మళ్ళీ ప్రత్యేకించి చెప్పడం అంతేను. అరణ్యకాండ అని, దాన్నే మోక్షకాండ అని కూడా అంటారు. ఎన్నో అద్భుత ఘట్టాలు ఉన్నాయి ఆ అరణ్యకాండలో. సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా దండకారణ్యంలో ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది ఆ కాండ. చివరికి కబంధుడిని సంహరించి అక్కడి నుంచి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళమని కబంధుడు సూచిస్తాడు. అక్కడితో ముగుస్తుంది అరణ్యకాండ. శరభంగ మహర్షిని దర్శనం చేసుకోవడం, సుతీక్ష్ణ మహర్షిని దర్శనం చేసుకోవడం, శబరి దగ్గర ఆతిథ్యాన్ని స్వీకరించడం, 14,000 మంది రాక్షసుల్ని రామచంద్రమూర్తి ఒక్కడు సంహరించడం లాంటి ఎన్నో అద్భుత ఖండాలు, ఎన్నో అద్భుత ఘట్టాలు ఈ అరణ్యకాండలో మనకు కనిపిస్తాయి. ఈ దండకారణ్యంలో ప్రవేశించగానే ఋషులందరూ కూడా వచ్చి శ్రీ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తారు. స్వామి నిన్ను శరణు వేడుతున్నాం, మేము మా కోసం నువ్వు వచ్చావు, నిన్ను శరణు వేడుతున్నాం, మమ్మల్ని రక్షించవలసింది, ఈ రాక్షసుల బాధ నుంచి మమ్మల్ని తప్పించవలసింది, మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తే ఆయన మాట ఇస్తాడు, మీ రక్షణ బాధ్యత నాది అని మాట ఇస్తాడు. అలాగే పరమాత్మ మనని రక్షించడానికి ఆయనే మన దగ్గరికి వచ్చి ఆ రక్షించేటువంటి పరిస్థితిని అంతటినీ కూడా, రక్షించేటువంటి ఘట్టాన్ని అంతటినీ కూడా చూపిస్తుంది ఈ అరణ్యకాండ. అంత అద్భుతమైనటువంటి ఈ కాండని మనం ఉగాది ప్రారంభించుకొని శ్రీరామనవమి వరకు ఉండేటువంటి ఆ 9 రోజులు కూడా మనం అనుసంధానం చేసుకుందాం, విశేషార్థాలు చెప్పుకుందాం. ప్రవచనం అన్న పెద్ద పదం నేను వాడలేను, కానీ అందులో ఉండేటువంటి అరణ్యకాండలో ఉండేటువంటి విశేషమైన అంశాలన్నీ కూడా ఒకమారు అందరం కలిసి అనుసంధానం చేసుకుందాం. ఈ అనుసంధానం మన ఛానల్ శ్రీ విష్ణుప్రియ ఛానల్ ఉంది. నేను ఆ ఛానల్ ప్రారంభించాను కొంతకాలంగా. అందులో మనకి వీడియోలు భాగవతం, సుందరకాండ మొదలైనవన్నీ కూడా వస్తున్నాయి. ఈ అరణ్యకాండ కూడా ప్రతిరోజు సాయంత్రం 7:30కి ప్రారంభం అవుతుంది ఈ అరణ్యకాండ విశేష అనుసంధానం. అందరూ కూడా తప్పకుండా రండి. అందరితో కలిసి అరణ్యకాండ అనుసంధానం చేసుకునే భాగ్యాన్ని భగవంతుడు మనందరికీ కల్పించాలి. సాధ్యమైనంత వరకు విశేషార్థాలు చెప్పుకుంటూ వెళదాం. అయితే పారాయణ కాదు, అరణ్యకాండ మూలం పారాయణ కాదు, అందులో ఉండేటువంటి విశేషాలు మనం అనుసంధానం చేసుకుంటాం అందరం కలిసి. సాయంత్రం 7:30కి ప్రారంభం అవుతుంది ప్రతిరోజు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు గల 9 రోజులు ప్రతిరోజు సాయంత్రం 7:30కి ప్రారంభం అవుతుంది.
ఎంత అవకాశం ఉంటే అంత చెప్పుకుందాం. 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, పావుగంట అయితే పావుగంట, అరగంట అయితే అరగంట, గంట అయితే గంట, ఆ రోజు పరిస్థితి బట్టి అవకాశాన్ని బట్టి అనుసంధానం చేసుకుందాం. ఇందాక చెప్పాను కదా, ఈ అనుసంధానం అంతా కూడా శ్రీ విష్ణుప్రియ ఛానల్లో వస్తుంది. మీరు నెట్లో యూట్యూబ్లో కొడితే మీకు వచ్చేస్తుంది. అలాగే ఒకవేళ మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు నేను వీడియో ప్రారంభం అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, విష్ణుప్రియ ఛానల్ అని మీరు యూట్యూబ్లో కొట్టి అందులోకి వెళ్ళిపోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అదే నోటిఫికేషన్ పంపిస్తుంది యూట్యూబ్. ప్రయత్నం చేయండి. అలాగే లేదండి యూట్యూబ్లో కాదు, మేము మరింత ఒక గ్రూపు ఏర్పాటు చేశాను, ఆ గ్రూప్లోకి వచ్చినా పర్వాలేదు. గ్రూప్ అంటే ఏమీ లేదు, భగవద్గుణానుసంధానం అనేటువంటి ఒక గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్నవారందరినీ కూడా అందులో జాయిన్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి నా నెంబర్ ఇచ్చి అందులో పంపిస్తున్నాను అనమాట. ఇగో ఇప్పుడు ఇది అనుసంధానం చేసుకుంటాం, భగవంతుడి గురించి లేదు ఇప్పుడు అనుసంధానం చేసుకుంటాం తెలియపరుస్తున్నాను. అందులో అయినా జాయిన్ అవ్వచ్చు. దాని ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను, 9493475802. మళ్ళీ చెప్తున్నాను, 9493475802. ఈ నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. అందులో మీకు లింక్ వస్తూ ఉంటుంది, గూగుల్ మీట్ లింక్ వస్తుంది, అందులో అయినా జాయిన్ అవ్వచ్చు. లేదు శ్రీ విష్ణుప్రియ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో అయినా చూడొచ్చు. తప్పకుండా రండి. చెప్పాను కదా, శరభంగ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి జటాయుకి మోక్షాన్ని అనుగ్రహించడం, 14,000 మంది రాక్షసుల్ని తాను ఒక్కడూ సంహరించడం, ఇలాంటి ఎన్నో అద్భుత ఘట్టాలు ఉన్నటువంటి ఈ రమ్యకాండని అందరం కలిసి అనుసంధానం చేసుకుందాం. తప్పకుండా రండి అందరూ కూడా. స్వస్తి.